మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆ ఏనుగు అదే రకంగా తొక్కుకుంటూ వచ్చేస్తుంటే కౌరవ సైన్యం పాండవ సైన్యంలో కూడా చాలా భాగం వాహనాలు నేలమట్టం అయిపోయాయి. అనేక రకాల గుర్రాలకి సైనికులకు కూడా ప్రాణాలు పోయాయి. అది మిగిలిన ఏనుగులను ఏ రకంగా చంపుకుంటూ పెడుతుంది అంటే కరదంత కర్ణమస్తక చరణంబులు తోపకుండు చందముగా నిష్ఠుర విక్రమకేళి విస్ఫురణంబున రూపుమాసే సురలు నుతింపన్. అది తొక్కుకుంటూ వచ్చేస్తూ ఉంటే ఇతర ఏనుగుల యొక్క కరములు కానీ చరణములు కానీ దంతములు కానీ కర్ణ చెవులు కానీ మస్తక తలకాయలు కానీ కనపడకుండా టపా 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 తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. దానికి మళ్ళీ ఘటోత్కచుడు కూడా తన శూలంతో అదే పని చేశాడు. అది పాండవ సైన్యంలో ఉండే ఏనుగుల్ని అవయవాలేవి కనపడినట్టుగా తొక్కి పారేస్తే సరిగ్గా తన శూలంతో దాని కరదంత కర్ణ మస్తక చరణంబులు తోపకుండు చందముగా ఏది చెవు ఏది దంతమో ఏది తొండమో ఏది తలకాయో తెలియకుండా మొత్తం కుళ్ళబొడిచి పారేశాడు. నిష్ఠుర విక్రమకేళి విస్ఫురణంబున రూపుమాసి. భయంకరమైనటువంటి పరాక్రమకేళి విస్ఫురణం కలుగుతూ ఉండగా స్ఫురిస్తూ ఉండగా సురను నృత్యంపన్ దేవతలు నృత్యిస్తూ ఉండగా ఏమిటి ఘటోత్కచుడి పరాక్రమం, అసలు ఏనుగు వస్తే ఏనుగు దెబ్బకి పీనుగైపోతుంది దీని చేతుల్లో. ఇంత చేసి ఏనుగు వెళ్ళి పాండవ సైన్యంలో ఉండేటువంటి ఏనుగులను తొక్కిసలాట చేయడం అనేటువంటిది 10 నిమిషాలు పావు గంట పట్టలేదు. ఈ పావు గంటలోగా దాని మీద ఆయన ఉరికాడు. కానీ ఎప్పుడూ గెలుపు అన్ని సందర్భాల్లోనూ ఒకళ్ళదే అని మనం చెప్పలేం కదా. అందుకని అన్నీ కలిపి పచ్చడి కింద కొట్టేస్తుంటే కలిపి కొట్టరా కావేటి రంగా అని ఉంది ఘటోత్కచుడి యుద్ధం. ప్రళయకాలపు బీభత్సమంతా వచ్చింది ఒక్కసారిగా. భయంకరమైనటువంటి ప్రమాదం ఏదైనా జరిగితే మన సిటీ లైట్ హోటల్ కూలిపోయిందే ఒక్కసారిగాను. సిటీ లైట్ హోటల్ కూలిపోతే ఒక్కసారి కింద పడిపోతే చూడండి ఏం చేయాలో తెలియక మొత్తం అందరూ కంగారు పడి పరుగులు ఎత్తారు. లోపల శిథిలాల్లో 3 ఉన్నారంటే 30 మంది ఉన్నారంట. అలాగే అమెరికాలో విమానం కూలిపోయిందే ఒక్కసారిగా రన్వేకి తట్టుకుని 300 మంది గాయపడ్డారు పాపం. అయినా కానీ సురక్షితంగా బయటపడ్డారు అమెరికా కాబట్టి. తగిన జాగ్రత్తలు లేకపోవడం వల్ల మన దగ్గర ప్రతి చిన్న ప్రమాదం ఎక్కువ మందిని మింగేస్తుంది. ప్రమాదాలు రావడం దైవికమే, కానీ దాని నుంచి ఎంతమందిని కాపాడుకోగలిగామనేది మానవీయమేగా ఆలోచన చేయాలి. అలాగే ప్రళయకాలం బీభత్సం ప్రమాదాలు వస్తే ఏ రకంగా మొత్తం కూని అయిపోతారో జనం, భవనాలు కూలిపోతే ఏ రకంగా జరుగుతాయో అలాగే ఈ ఏనుగు తొక్కేస్తూ ఉంటే పాండవ సైన్యం పరిస్థితి అలాగే ఉంది. చివరికి ఆ ఏనుగుని ఘటోత్కచుడు తొక్కేస్తే దాని పరిస్థితి అలాగే ఉంది. ఈ హడావిడిలోనే వేగవంతుని విద్యుజ్జిహ్వని బహువాసిని ఘటోత్కచుడు సైన్యంలో ఉండే ప్రధానమైన రాక్షసులు వాళ్ళు, భండాసురుడు సైన్యంలో ఉండేవాళ్ళు లాగా వేగవంతుడు విద్యుజ్జిహ్వుడు బహువాసి అనేటువంటి ఈ భయంకరమైన రాక్షసుల 3 దుర్యోధనుడు చంపగలిగాడు. ఘటోత్కచుడి మీద బాణాల వర్షం కురిపిస్తున్నాడు. ఆయన శూలంతో ఎదుర్కొంటున్నాడు, ఈయన బాణాల వర్షం కురిపిస్తున్నాడు. శూలాలను ఇలా తిప్పుతూ ఉంటే ఆ బాణాలు ఘటోత్కచుడి మీద పడకుండా ఆయన కాపాడుకోగలుగుతున్నాడు. అదొక మొండి బండ యుద్ధం అంటారు. రాక్షసులు చేసే యుద్ధాలన్నీ ఇలాగే ఉంటాయి. అటువంటి స్థితిలోనే ఆ శూలం తీసుకుని ఆ బాణాలన్నీ తట్టుకుంటూనే తాను కూడా ధనుస్సు తీసుకున్నట్టు శూలం పక్కన పారేసి. ఎవరు ఇందులో దుర్యోధనుడు సరే ఘటోత్కచుడు కూడా బాణయుద్ధంలో తక్కువ వాడేం కాదు. అన్ని రకాల ఆయుధాలు నేర్చుకుని ఆయుధ విద్యను నేర్చుకుని ఉండేవారు. వాహనాది తురంగ మాతంగాది వాహన ఆరోహణ పాఠవం అని చెప్పి దశకుమార చరిత్రలో చెబుతారే 10 మంది రాజకుమారులకి నేర్పించినటువంటి మహావిద్యలు, రకరకాల ఆయుధాలు ప్రయోగించడంలో ఉండే నేర్పు, అదంతా నేర్పిన వాళ్ళే హిడింబ అన్ని విద్యలు నేర్పింది. కాబట్టి ఆ విద్య ఆధారంగా బాణాలతోనే మొదలుపెట్టి విల్లెత్తి పల్లెత్తి ఒక్క మాట అన్నాడండి ఘటోత్కచుడు. ఇన్నాళ్ళకి నాకు దొరికావురా సుయోధన, నీ నవఖండాలు ఈవేళ నీ శరీరం నవఖండాలు అయిపోతుంది ఖచ్చితంగా. పాడియు ధర్మమున్ గల్లుగు పండు తనూజులకు ఈవు తొల్లి ఎప్పాడిమయన్ సభన్ కరము భంగమునర్చితి. పాడియు ధర్మమున్ గల్లుగు పాడియు సత్యమున్ గల్లుగు పాండు తనూజులకు ఈవు తొల్లి ఎప్పాడిమయన్ సభన్ కరము భంగమునర్చితి. నాటి అందరు చూడగా నేడు తత్ఫలము చూపెదనీకని మూదలించి. నాటి అందరు చూడగా నేడు తత్ఫలము చూపెదనీకని మూదలించి. మైనాడగనేసే కృష్ణ భుజగావళి బోలిన నారసంబులన్. మైనాడగనేసే కృష్ణ భుజగావళి బోలిన నారసంబులన్. ఎటువంటి అవమానం చేశావురా,
ఎప్పటికైనా సరే చేసింది చేసినట్టుగా కట్టి కుడుపుతుంది సుయోధన. నా తల్లి ద్రౌపదీదేవిని, నా తండ్రులను నువ్వెంత అవమానిస్తావరా? ఇవాళ నీ కొడుకులు, నీ బంధుమిత్రులు మొత్తం చూస్తూ ఉండగా నీకు అదే అవమానం నేను చేస్తా. నీ తండ్రి వింటూనే ఉంటాడు ఇవన్నీ కూడా అనగానే ధృతరాష్ట్రుడు ఒక్కసారి కొంచెం సర్దుకున్నాడమ్మో, నా గొడవ వాడికి ఎందుకు రాని, ఎందుకంటే ఆ శూలం పుచ్చుకుని అదే మాదిరి అంతఃపురంలోకి వస్తాడేమో అని వీడు భయం. అందుకని అంటున్నాడు, పాడియు ధర్మమున్ గలుగు పాండు తనూజులకు. ధర్మానికి కట్టుబడి వాళ్ళు జూదానికి కట్టుబడి అడవులకు వెళ్ళారు తప్ప మేము జూదం ఆడలేదు, మేము ఓడలేదు, ఏమాత్రం వస్తావో రా అని అంటే ఏం చేయగలరు అసలు మీరు? ఒక హరిశ్చంద్రుణ్ణి, ఒక శ్రీరామచంద్రమూర్తిని, ఒక దశరథ మహారాజుని, ఒక బలిచక్రవర్తిని, ఇలాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని ఆయన అన్నమాట కట్టుబడి, అన్నగారు అన్నమాటకి తమ్ముళ్ళు కట్టుబడి, అన్నగారు తానన్నమాట కట్టుబడి, అంత వస్త్రాపహరణం జరుగుతున్నా, భయంకరమైన అవమానం జరుగుతున్నా, మనం ఓడిపోయినాం, బానిసలం, మనం అలాగే ఉండాలి అని ఉండిపోయారు కాబట్టి చెల్లింది కానీ మీ మాయలని నేను. లేకపోతే తిరగబడితే మా నాన్నగారు ఒక్కడు సరిపోడరా మీకు, మా దాకా మిగలనిచ్చేవాడు ఆయన. పాడియు సత్యముంగల్లుగు ధర్మతనూజులకు. సత్యము అందరికీ తెలుసునండి, పాడి న్యాయం అని అర్థం అండి. సరిగ్గా చట్ట ప్రకారం జరిగేటువంటి న్యాయాన్ని పాడి అంటారు. ధర్మశాస్త్రం వేరు. మనకు లోకంలో అనేక రకాల ఉదాహరణలు, ధర్మం వేరు, చట్టం వేరుగా ఉంటుంది. లోకంలో ఏదో అన్నదమ్ముల మధ్యలో భేదం వచ్చిందనుకోండి, సాధారణంగా ధర్మం ఏం చెబుతారంటే, వాడు కొంచెం చితికిపోయాడా, వాడికి ఏదో పోనీయండి, ఏమి పెద్ద దాని గురించి కొట్టేసుకుంటారు ఇక్కడ, ఆయన దెబ్బతిన్నాడు పాపం. పూర్వం అయితే ఆయనకి అసలు ఆడపిల్లలు ఎక్కువ అనేవారు, ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కువ ఉన్నవాడి పైన సుఖంగా ఉంది. అందుకని ఇప్పుడు బంగారు తల్లి అనడానికి లేదు. ఇప్పుడు కాలం మారడం అంటే అదే. అందుకని పూర్వం అనేవారు అలాగా, అది కదా ఆడపిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు అని. ఇది ధర్మం. చట్టం ప్రకారం వెళ్ళారనుకోండి అలా ఉండదు. ఆడపిల్లలు ఎక్కువ, మగపిల్లలు ఎక్కువ ఇవన్నీ అక్కడ ఆలోచించరు. అన్నదమ్ములు కాబట్టి అంతా లెక్క ప్రకారం హిందూ వివాహ చట్టం ప్రకారం, ఏదో వారసత్వ చట్టం ప్రకారం సమానం అంటే సమానమే అంటారు. ఇది పాడికి ధర్మానికి ఉండే తేడా. పాండవులు లోకంలో ఉండే ధర్మాన్ని పాటించారు, చట్ట ప్రకారం ఉండే ధర్మాన్ని పాటించారు. చట్ట ప్రకారం ఉండేటువంటి ధర్మం, ఆ జూదం ఆడాం కాబట్టి ఆడిన నిబంధన ప్రకారం వనవాసం చేయాల్సింది. లోకంలో ఉండేటువంటి ధర్మం, బానిసలైన వాళ్ళు ఎవరో ఎదురు తిరగరా కాలంలో, యజమాని చెప్పినట్టు వినవలసింది. అంచేత మేము బానిసలం కాబట్టి మేము ఏదంటే అది పడవలసిందే అని ధర్మరాజు మాట్లాడు కూరుకున్నాడు. ఆయనకు అదే చింతన, అదే ఆలోచన. ఆయన మాట తప్పేటువంటి అలవాటు లేదు కాబట్టి పాండవులు కూడా ఊరుకున్నారు. అంచేది ఇది పాడియు సత్యము అంటే అర్థం అది అక్కడ. అంచేత ఎవరికైనా సరే ఎప్పుడైనా చేసింది చేసినట్టే వస్తుంది రాబాయ్. పాడియు సత్యముంగలకు పండుతనూజులకు ఈవు తొల్లి ఎప్పాడిమయ్యన్. ఏ రకంగా, ఏ న్యాయం ప్రకారం, ఏ చట్టం ప్రకారం చేసేవారు నువ్వు? నిజంగా నువ్వు చేసింది చట్టం ధర్మమైంది అయితే మీ నాన్నగారు ఎందుకు మళ్ళీ పిలిచి మొత్తం రాజ్యం ఇచ్చేశాడు? అంచేత అది అధర్మం అని అక్కడే అర్థమవుతుందిగా. దానికి మళ్ళీ మార్పు చేశారు, సంస్కరణ చేశారు అంటే అధర్మం అని వెంటనే అర్థం అవట్లా. సభన్ కరము భంగమునర్చితివి. నీకు బానిసగా ఉంటే ఉండొచ్చు, ఏదైనా పనులు చేయించుకోవచ్చు బానిస అయితే, ఇల్లు ఊడవమనొచ్చు, అంటుదవమనొచ్చు, బట్టలు ఉతకమనొచ్చు, కానీ వచ్చి తొడ మీద కూర్చోమంటారా ఎల్లాల్ని? ఇదా ఎప్పాడిపోయాను. అలా నువ్వు ఆ ఎల్లాలని అవమానం చేసేవా లేదా? అలా వాళ్ళ మా తండ్రులైన పాండవులందరినీ అవమానం చేసేవా లేదా? సభన్ కరము భంగమునర్చితివి. ఏ రకంగా మిక్కిలి అవమానానికి వాళ్ళని గురి చేసావో నాటి అందరూ చూడగా. ఆవేళ ఎవరైనా ఎంతమంది అక్కడ ఉన్నారో అందరూ చూస్తూ ఉండగా, నేడు తత్ఫలము చూపెదని ఇక మూదలించి. మూదలించి అంటే హెచ్చరించి అని అర్థం. అచ్చ తెలుగు మాటలు వాడడం తిక్కన గారికి చాలా ఇష్టం. ఎక్కడా మహానుభావుడు ఏ తెలుగు పదాన్ని జారనివ్వడు. తెలుగు భాషను పరిరక్షించుకోవలసిన అవస్థలో ఉన్నటువంటి మనం తిక్కన గారికి రోజు దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ భాషలో జనం వాడుకలో ఉన్న పదాలని, అచ్చ తెలుగు పదాలని సంస్కృత భాష బారిన పడి, ఆ రోజుల్లో అది పరాయి భాషే, మొహమాటమే లేదు నాకు చెప్పడానికి. పరాయి భాష బారిన పడి పగిలిపోకుండా, నలిగిపోకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా, చీకిపోకుండా, చివికిపోకుండా కాపాడిన మహానుభావుడు తిక్కన. ఇవాళ మనకు సంస్కృతం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం లేదు, దాని ప్రభావం కూడా తగ్గింది. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రభావం విపరీతమైంది. అందుకని దాని నుంచి మనం కాపాడుకోవాలి. అలాగే ఈ మూదలించి, ఇప్పటికీ కూడా మొదల అంటే ఆజ్ఞ అని అర్థం ఉంది. మంచిది. మూదలించి అంటే హెచ్చరించి, ఆజ్ఞాపించి అని.
చూపెదనీక నిమూదలించి మైనాడగనేసే కృష్ణ భుజగావళి బోలిన నారసంబులన్. ఒక్కసారిగా ఆయన శరీరం మీద మెయిన్ ఆడగనేసే, మై అంటే శరీరం, కృష్ణభుజగావళి బోలిన నారసంబులను నాడు త్రాసుపాములు లాంటి బాణాలు వేసేట. కృష్ణభుజగావళి నల్ల త్రాసుపాములు, కోడెనాగులు అంటారు. నల్ల త్రాసుపాములు లాంటి బాణాలు వేసాడు. పాములకు పొట్టలో దూరడం సహజమైన విద్య. అలాగే గడవకొచ్చిన బాణాలకి దుర్యోధనుడు పొట్టలో దూరడం సహజమైనటువంటి విద్య. ఇది సరిగ్గా 10 మందిలో నువ్వు అవమానం చేసావు కూడా 10 మందిలోనే నీకు అవమానం. ఎంతటి వాడైనా యస్మాచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్రచ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేనచ తథాచ తదాచ తచ్చ తావచ్చ తత్రచ విధాతృవశాదు పైతి అని శాస్త్రంలో చెప్పినట్టుగా 10 మందిలో జరిగిన అవమానం 10 మందిలోనే, ఒక్కరితో జరిగిన అవమానం ఒక్కరిలోనే, ఏకాంతంగా జరిగింది ఏకాంతంగానే. ఏ శరీరంతో మనం చేసామో ఆ శరీరంతోనే. కొన్ని సందర్భాల్లో అయితే వెంటనే 3 రోజుల్లో కానీ 3 నెలల్లో కానీ 3 సంవత్సరాల్లో కానీ ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు. దీనికి వచ్చే జన్మ కూడా అవసరం లేదు అన్నారు. అతి తీవ్రమైనటువంటి పాపం చేసినా, అతి ఉన్నతమైనటువంటి పుణ్యం చేసినా. అందుకని నా చేతిలో నువ్వు నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నావురా అని చెప్పేసి భయంకరమైనటువంటి బాణాలతో దుర్యోధనుడిని బాధించాడు. ఆ బాధింపబడిన దుర్యోధనుడు ఏ రకంగా ప్రతిక్రియ తీర్చుకున్నాడో మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.